10 అయింది. సూర్య గారు ఈ పాటికి ఆఫీసుకు వచ్చేసే ఉంటారు. త్వరగా రావే. వస్తున్నా. రోజు నాకు ఇది డ్యూటీ అయిపోయింది. ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు. ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా. ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వీళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి చావడమే బెటర్. ఇదిగో సాయంత్రం 5:30 కల్లా వచ్చేస్తా. స్టూలు పట్టుకు రెడీగా ఉండు. వస్తా. ఆ రాయి తీసుకురా, జాకీ కింద పనికి వస్తుంది. అలాగే. అయ్యి బాబాయ్, నేను సైకిల్ దిగడం కోసం పెట్టుకున్న రాయి ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఎలా దిగటం? మమ్మీ వేడి వేడిగా వార్చుంటావు 2 కిలోలు అన్నం 2-3 రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ. పుణ్య దానం చేస్తా. ఇదిగో ముష్టి. నా పేరు ముష్టి కాదు, మై నేమ్ ఇస్ లక్కీ బెగ్గర్. ఓహో, నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట. కాన్వెంట్ స్టడీ. నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా పైకి అడుక్కో. ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? నో ప్రాబ్లం. డాడీ అంకుల్ కూల్గా కూల్ డ్రింక్స్ ఉంటే ధర్మం చేసుకోండి, చల్లగా ఉండాలి, దీవిస్తా. ఇదిగో లెగ్ బెగ్గర్. ఓసారి ప్లీజ్ వెయిట్ మ్యాన్. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళది, నెక్స్ట్ ఛాన్స్ నీది. అడ్డమైన పాపాలు చేయడం, వెధవ ధర్మాలు చేయడం. నేను పిలిచింది ధర్మం చేయడానికి కాదు, కాస్త సైకిల్ పట్టుకుంటామని. సారీ, చేయకాలేదు. అంకుల్ త్వరగా రండి, ఇంటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఈ లెగ్ మీద లెగ్గు మీద లెగ్గు పెట్టలేదు, ఎగ్గు మీద లెగ్గు పెట్టలేదు. నా రూపాయి కింద పడిపోతే తీసుకుందామని దిగాను, నువ్వు వంగావు. అంటే ఈ రూపాయి నాకు ధర్మం చేయలేదా? చిచ్చే, నేనే వ్యధ పాపాలు చేయలేదు. అడ్డమైన వ్యధాలకి ధర్మం చేయడానికి. అంబోతు ఫేసు నువ్వును. గుడ్ మార్నింగ్ సార్. ఏంటంత ఆలస్యం? నేను సైకిల్ దగ్గర రాయి ఎవడో కొట్టేశాడు సార్, దాంతో కాస్త లేట్ అయింది. సరే, ఆ జాబిల్లి పత్రిక పబ్లిషర్ వస్తున్నాడు, ఇంకా రాలేదా? వచ్చేసానండి, వచ్చేసా. ఏం నాగేశ్వరరావు, ప్రెస్ మూసేసి పెంట కుప్పల మీద చెత్తకాయతాలు ఎదుర్కొంటావా ఏంటి? ఏంటి మీరు మాట్లాడేది? ఏంటి మీరు మాట్లాడేది? రైటర్ గారికి ఉత్తరాలు, చెత్తకాయతాలు కనపడుతున్నా మీకు? ఉత్తరాలేంటి? మరి అదేనండి, మరి సూర్యం గారు రాసిన సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదండి. ఫ్యాన్స్ తెగ చదివేసి కట్టలు రాసేస్తున్నారండి బాబు. చూడండి 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 బాబు. అదే ఊరి నాయను, చాలా ఉత్తరాలు వచ్చాయే. మరి రావేంటండి? ఆయన రాసింది ఏమన్నా అల్లటప్ప సీరియల్ అండి? బాబు గారు, మీ దయ వల్ల మా పత్రిక బోల్డ్ పేరు వచ్చేసిందండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అండి. డియర్ సూర్య, నీ సీరియల్ సూపర్. విన్నారండి? నీ పర్సనాలిటీ ఆదుర్స్. ఇది విన్నారండి? నువ్వు ఉస్కో అంటే నీతో హోటల్కి వచ్చి డిస్కో ఆడేస్తా. ఇట్లు తాటిపాక పెద్ద పాప. ఇది తిన్నారండి. ఈ పాప కదండి, ఇంకా ఇలాంటి పాపలు బోల్డంత మంది తమరంటే మనసారేసుకుని కింద పడి కిలకిల కొట్టేసుకుంటారండి బాబు. కొట్టుకొని పర్వాలేదు. బాసు, నీ ఫేస్ చూసి మనసు పారేసుకున్నాను. ఇది విన్నారండి. నువ్వు ఆగు. నువ్వు అంటే మా ఆయన్ని బిగ్ బాస్ సినిమాకు పంపించి నేను జెండా ఎత్తేసి మీ ఇంటికి వచ్చేస్తా. ఇట్లు కోనసీమ రంభ, అమలాపురం. చాలు, ఆ ఉత్తరాలన్నీ అలాగే ఉంటాయి. నాగేశ్వరరావు అయ్యా, ఇదిగో ఈ వారం సీరియల్ అలాగేనండి. గురువు గారు అంటే ఉత్తరం మరదటి లోపల తోసేస్తున్నారు. అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు, ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు? ముందు మన సంగతి తెలుసు. మన సంగతి ఏంటండి? అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ. అదే అండి, నరసాపురం వచ్చి ఇచ్చేస్తానండి. 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు. ఎప్పుడు నరసాపురం వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నా బాకీ తీరుస్తావు? అదేనండి, నరసాపురం వెళ్తాం రావటం మీ బాకీ. నరసాపురం అంటే ఏంటయ్యా? నా బాకీ సంగతి తెలుసుకుంటుంటే బాబు. సూర్యం గారు ఇంటారు, నా పరువు పోద్ది. నీ పరువు పోదు నాకేంటి? ముందు నా బాకీ సంగతి తెలుసు. మీకు దండం పెడతాను, గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపును పుడతాను. హలో, నేను వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నువ్వు చచ్చినా నా కడుపున పుట్టలేవు. ముందు నా డబ్బులు కక్కు. ఏమండే, బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే. నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా. కడపలో బాంబు పెట్టి 6 లేపేశారండి. అరే, నేను బాకీ అంటుంటే నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు. ఈ చొక్కా చాలా బాగుంది, ఎలా ఇచ్చారండి? కొల్చి నేను తూకం వేసి ఇచ్చారనుకున్నానండి. వేళకాలం ఉందా? నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏంటో మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఏంటి కాళ్ళు పట్టుకుంటారేంటండి? మరి ఏంటి కాళ్ళు పట్టుకుంటారంటే కొడతారండి? కొట్టగా నువ్వు బాకీ తీర్చకపోతే చీరేస్తా. చేయండి. మీకు నేను ఎంత ఇవ్వాలండి? అసలు 25, వడ్డీ 10, టోటల్ గా 35,000. బాకీ నిమిత్తం మా నాన్న డాక్యుమెంట్స్ రాసుకున్నామండి. డాక్యుమెంట్ ఏంటి? నోటి మాట చాలు కదా, మళ్ళీ డాక్యుమెంట్ అనేది నాకు అర్థం కాదు. పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఫిట్నెస్ ఏమైనా ఉందండి? లేవు. నిన్నెక్కడ చూసినట్లేదు. ఎవడరా నువ్వు? ఎవరిని? నిన్నేరా. ఎవడరా నువ్వు అంటున్నాను. నేను ఎవరా? అవునరా. హూ ఆర్ యు? నాయనో, ఈ రూట్ లో వస్తున్నట్రా బాబోయ్. కొంప తీసిన బాకీ ఎగ్గొట్టేస్తావా ఏంటి? బాకీ అమ్మో నాగేశ్వరరావు, నువ్వు నన్ను దెబ్బేసేకురా బాబోయ్. అది మా ఆవిడ కట్నంగా తెచ్చుకున్న డబ్బురా. ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది. ఇస్తే తీసుకోరా. గట్టిగా అరవకు, లోపల బాసున్నాడు.
అల్లుడా మజాక సినిమా చూసావా? ఒకసారి కాదురా దగ్గర సార్లు చూశాను. చూస్తాను గట్టి చూడబోతాను గట్టి. నీ జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతుంది. ఏం వాడతావు? జుట్టుందా నాకు? ఆ, ఉన్నంత వరకు ఏం వాడతారు? ఏంటి కాదు ఎక్కువ వాడతాను. వాడతాను గట్టి వాడబోతాను గట్టి. అబ్బబ్బబ్బబ్బ. అంతే కదా మరి. మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది? మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా. అది అల్లారా దారికి బాకీ అడగాలి. వినయంగా ఆ. ఎవరు వినకుండా ఆ. పర్సనల్ గా చెవిలో అడగాలి. కరెక్ట్. ఈసారి నుంచి అలా అడుక్కో.